సొంత గడ్డ మీద భారత్ పై సిరీస్ గెలవాలని శ్రీలంక ఆశలు ఆవిరైపోయేలా కనిపిస్తున్నాయి. వరుస గాయాలు ఆ జట్టును వేధిస్తున్నాయి. నిన్న బుధవారం సీనియర్ పేసర్ దుష్మంత్ చెమీరా దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో అసిత్ ఫెర్నాండోకు స్థానం దక్కింది. అయితే తాజాగా మరో యువ పేసర్ ఈ రోజు నువాన్ తుషార గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రాక్టీస్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తుషార ఎడమ బొట్టన వేలికి గాయమైందని, అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్సాన్ మధుశంకర్ జట్టులోకి వచ్చాడని తెలిపింది. 2024 టీ20 ప్రపంచ కప్ లో తుషార అదరగొట్టాడు. 3 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టి తన మార్కు చూపించాడు. మొత్తంగా టీమిండియాతో జరిగే ఈ టీ20 సిరీస్ కు ముందే శ్రీలంకలోని ఇద్దరు కీలకమైన బౌలర్లు గాయాలతో దూరం అవడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. కాగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ శ్రీలంక పర్యటన 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూలై 27న తొలి మ్యాచ్, అలాగే 28న రెండో టీ20 మ్యాచ్, 30న మూడవ టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 2, 4, 7వ తేదీలలో వరుసగా 3 వన్డేలు ఆడవలసి ఉంది. అయితే టీ20 జట్టులో టీమిండియా సీనియర్లు లేకపోవడంతో సిరీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న లంక జట్టుకు ఇద్దరు కీలక బౌలర్లు గాయాలతో దూరం అవడం ఆ జట్టుకు పెద్ద నష్టమేనే చెప్పాలి.